మంత్రులు సీఎంఓ అధికారులే టార్గెట్. వాట్సాప్ గ్రూపులకు ఏపీకే ఫైల్స్ పంపిన సైబర్ కేటుగాళ్లు. ఎస్బీఐ ఆధార్ అప్డేట్ పేరుతో హ్యాకర్లు ఏపీకే ఫైల్స్. ఖాతా బ్లాక్ అవుతుంది అన్న భయంతో లింక్ పై క్లిక్. తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూప్ హ్యాక్. ఏపీకే ఫైల్స్ పై అప్రమత్తంగా ఉండాలి అంటున్న పోలీసులు. దేశంలో సైబర్ కేటుగాళ్లు వణుకు పుట్టిస్తున్నారు. వీఐపీలు, వ్యాపారవేత్తలు, పొలిటీషియన్లనే టార్గెట్ చేస్తున్నారు. వాట్సాప్లకు ఏపీకే ఫైల్స్ పంపుతున్నారు. దాన్ని ఓపెన్ చేయగానే ఫోన్లను హ్యాక్ చేసి ఖాతాను ఖాళీ చేస్తున్నారు. తాజాగా సైబర్ కేటుగాళ్లు తెలంగాణ మంత్రులు, అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. బ్యాంక్ ఆధార్ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్ పంపడంతో సైబర్ సెక్యూరిటీ విభాగం అలర్ట్ అయింది. తెలంగాణలో వాట్సాప్ గ్రూప్ హ్యాకింగ్ కలకలం రేపుతోంది. హ్యాకర్లు, పోలీసులు ప్రభుత్వాలకు సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే పట్టుకోండి చూద్దాం అంటున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేయడం తప్ప సైబర్ కేటుగాళ్లను మాత్రం పట్టుకోలేకపోతున్నారు. హ్యాకర్లు సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవ్వరిని వదలడం లేదు. అందరి ఫోన్లను హ్యాక్ చేసేస్తున్నారు. ఇటీవల ప్రజల్లో అవగాహన పెరిగి ఓటీపీలు చెప్పకుండా జాగ్రత్త పడుతూ ఉండడంతో ఇప్పుడు డైరెక్ట్గా మొబైల్ ఫోన్లనే హ్యాక్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఏపీకే ఫైల్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు అలజడి సృష్టిస్తున్నారు. ఆధార్తో పాటు ఇతర కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోని కారణంగా ఇవాళ రాత్రి నుంచి మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ చేస్తున్నాం. వెంటనే ఈ కింద ఉన్న లింకును క్లిక్ చేసి వివరాలు అప్లోడ్ చేయండి అంటూ టీమ్ ఎస్బీఐ పేరుతో అనేక వాట్సాప్ గ్రూపులకు మెసేజ్లు వచ్చాయి. ఎస్బీఐ అకౌంట్స్ ఉన్న చాలా మంది కస్టమర్లు తమ ఖాతా ఎక్కడ బ్లాక్ అవుతుందో అన్న భయంతో లింక్ పై క్లిక్ చేశారు. అప్పటి నుంచే వారి మొబైల్స్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లాయి. ఆ తర్వాత సదరు ఫోన్లోకి ఉన్న ఇతర వాట్సాప్ గ్రూపుల్లోకి అదే మెసేజ్ను పంపించారు. తెలంగాణ మంత్రులకు సంబంధించిన మీడియా వ్యవహారాల వాట్సాప్ గ్రూప్ హ్యాక్ అయింది. ఎస్బీఐ ఆధార్ అప్డేట్ పేరుతో పలువురు తెలంగాణ కేబినెట్ మంత్రులకు, జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపులను సైబర్ నేరస్తులు హ్యాక్ చేశారు. ఎస్బీఐ ఆధార్ అప్డేట్ పేరుతో హ్యాకర్లు ఏపీకే ఫైల్స్ను పంపుతున్నారు. తర్వాత వాటిని ఓపెన్ చేసిన వెంటనే ఫోన్ను తమ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. తొలుత ఒక జర్నలిస్టుకు సంబంధించిన ఫోన్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. అతని ఫోన్ నుంచి హ్యాకర్లు మీడియా సంబంధిత గ్రూపులతో పాటు మంత్రుల అధికారిక గ్రూపులు, సీఎంఓ గ్రూప్, డిప్యూటీ సీఎం గ్రూపులకు మెసేజ్లు పంపారు. ఆయా గ్రూపుల్లో ఎస్బీఐ ఆధార్ లింక్ పేరుతో ఏపీకే ఫైల్స్ ప్రత్యక్షమయ్యాయి. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపుల్లోకి ఏపీకే ఫైళ్ల రూపంలో మాల్వేర్ను పంపిస్తున్నారు. ఏపీకే ఫైల్స్ను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న వారి మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేసిన మొబైల్స్లోని వాట్సాప్ గ్రూపులను టార్గెట్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం మన వాట్సాప్ నంబర్కు ఆర్టీఏ చలాన్ లేదా బ్యాంక్ కేవైసీ, కొరియర్ నోటీస్, ఇన్వాయిస్ చెల్లింపులు, వీడియో, ఫోటో షేరింగ్ పేరిట ఒక మెసేజ్ పంపుతున్నారు. దాంతోపాటు ఒక ఏపీకే ఫైల్ను లింక్ చేస్తారు. ఆన్లైన్లో కనిపించే ప్రతి అప్లికేషన్కు ఏపీకే ఫైల్స్ తగిలించి సోషల్ మీడియాలో లింకులు పంపుతున్నారు. ఫైల్ను ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. దాంతో వాట్సాప్ సహా మొబైల్ ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల కంట్రోల్లోకి వెళ్తుంది. వాట్సాప్ గ్రూప్స్ హ్యాక్ అవుతున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలతో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వాట్సాప్ గ్రూపుల హ్యాకింగ్పై సైబర్ క్రైమ్ నిపుణులు పలు సూచనలు జారీ చేశారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయొద్దంటూ హెచ్చరిస్తున్నారు. పొరపాటుగా ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేస్తే మొదట ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేయాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి సదరు ఏపీకే యాప్స్ను అన్ఇన్స్టాల్ చేయాలి. యాంటీవైరస్ యాప్తో ఫోన్ను ఫుల్ స్కాన్ చేయాలి. బ్యాంకింగ్ యాప్స్, సోషల్ మీడియా అకౌంట్స్, ఈమెయిల్ అకౌంట్ పాస్వర్డ్లను మార్చుకోవాలి. మెసేజ్లు, కాల్ లాగ్, బ్యాంక్ లావాదేవీలు, ఈమెయిల్ లాగిన్లలో అనుమానాస్పద యాక్టివిటీ ఉందేమో పరిశీలించుకుంటే మంచిది.